హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేట్ ఎగ్జామ్ అప్డేట్స్. ఏపీ ఈసెట్ 2024 రిలేటెడ్గా సీట్ అలాట్మెంట్స్ అయితే 8/7/2024 అంటే ఇవాళ అయితే రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసే డేట్ అండ్ టైం అనేది కూడా మీకు వీడియో అనేది చేశాను, కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఏపీ ఈసెట్ 2024 సీట్ అలాట్మెంట్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొంతమందికి అయితే సీట్ అలాట్మెంట్ అనేది అవ్వదు. ఎందుకంటే వాళ్ళ పెట్టుకున్న ఆప్షన్స్, కాలేజ్ ఆప్షన్స్ని బట్టి, వాళ్ళకి వచ్చిన ర్యాంకుని బట్టి ఆ కాలేజ్కి వీళ్ళ ర్యాంక్ అనేది సపోర్ట్ చేసి ఉండకపోవచ్చు. అంటే చాలామంది వరకు ఏంటంటే మాకు తక్కువ ర్యాంక్ వచ్చింది కదా, మాకు సీట్ అలాట్మెంట్ అనేది అవుతుందని చెప్పేసి ఒక 3 or 4 కాలేజెస్ అయితే పెట్టుకుంటారు. సో ఆ కాలేజెస్లో తక్కువ ఉన్న సీట్స్ వల్ల కాకపోవచ్చు, లేదంటే వాళ్ళకంటే తక్కువ ఉన్న ర్యాంక్ ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకనేది సీట్స్ అలాట్ అయిపోతాయి. నెక్స్ట్ తర్వాత వేరే కాలేజీకి ప్రిఫర్ పెట్టుకోవడానికి కూడా వాళ్ళంటే ఆప్షన్స్లో పెట్టినారు. సో అక్కడ అనేది క్యాండిడేట్ అనేది ఫెయిల్ అయిపోతాడు. సో దానివల్ల కూడా చాలామందికి అయితే సీట్స్ అనేది అలాట్ అవ్వవు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకు వచ్చిన ఎక్కువ ర్యాంకుని బట్టి, అంటే చాలా వరకు ఏంటంటే 5,000 అబోవ్ అనేది చాలామందికి అయితే వచ్చి ఉంటుంది. మేబీ వాళ్ళకు ఒక 15,000-20,000 ర్యాంక్ వచ్చింది, వాళ్ళు ఆప్షన్స్ పెట్టుకున్నది పెద్ద పెద్ద కాలేజెస్ పెట్టుకున్నా, లేదంటే వాళ్ళు తక్కువ కాలేజెస్ పెట్టుకున్నా కానీ వాళ్ళకి సీట్ అలాట్మెంట్ అయితే అయి ఉండదు. సో ఎవరికైతే సీట్ అలాట్మెంట్ అవ్వలేదో వాళ్ళనేది సెకండ్ కౌన్సిలింగ్ అయితే ఒక 15 or 20 డేస్లో అయితే ఇవాళ సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేసిన తర్వాత ఒక 10 to 15 days అంటే లేదా 20 days ఈ మధ్యలో అయితే మీకు నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారంటే ఈ 20 days మధ్యలో అనేది అయితే మీకు అనేది సెకండ్ కౌన్సిలింగ్ అనేది అయితే కూడా స్టార్ట్ అయిపోతుంది. మీరు ఆ కౌన్సిలింగ్లో అయినా కానీ మీరు అట్లీస్ట్ ఒక 15 to 20 ఆప్షన్స్ మీరు కాలేజెస్ పెట్టడానికైతే ప్రయత్నించండి. తర్వాత ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో మీరు అనేది ఆప్షన్స్ అయితే పెట్టుకున్నారో ట్రై టు స్కిప్ దట్ ఆప్షన్స్. అంటే మీరు ఇప్పుడు ఫస్ట్ కౌన్సిలింగ్లోనే మీరు ఆప్షన్స్ పెట్టుకొని మీ కాలేజెస్ రాలేదంటే మేబీ సెకండ్ కౌన్సిలింగ్లో మీకు ఆ కాలేజ్ వస్తుందని చెప్పి అయితే గ్యారంటీ అయితే ఇవ్వలేము కదా. సో అదైతే ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. మీరు ఏవైతే ఆప్షన్స్ మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లో పెట్టారో పెట్టండి, అవి కూడా ఒకవేళ మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లో పెట్టిన ఆప్షన్స్ అయితే కూడా పెట్టండి. దాంతోపాటుగా ఇంకో ఎక్స్ట్రాగా ఒక నాకు ఈ ర్యాంకుకి ఈ కాలేజ్ అయితే వచ్చేస్తుందిలే, ఎంత ర్యాంక్ వచ్చినా కానీ ఈ కాలేజ్ అయితే వస్తుంది అన్నట్లు ఉన్నాయి కదా కాలేజ్ మీ లోకల్లో ఆర్ సంథింగ్ ఎక్కడున్న కాలేజెస్ని, వాటిని అయితే ఒక 10 to 15 కాలేజెస్ మీరు పెట్టడానికైతే ప్రయత్నించండి. ఏమో చెప్పలేము. ఇలాగే టీఎస్ ఈసెట్లో కూడా ఒక అతను కౌన్సిలింగ్లో పెట్టి తనకు వచ్చిన 650 ర్యాంక్తోనే అతను 5-6 కాలేజెస్ పెడితే కూడా అతనికి అయితే సీట్ అనేది అలాట్ అవ్వలేదు. సో మీరు ఏంటంటే అట్లీస్ట్ ఒక 15 కాలేజెస్ అన్న పెడితే వాటిలో మీకు వచ్చిన చాలా ఎక్కువ అనేది ర్యాంక్ వచ్చి ఉంటుంది. సో ఆ ర్యాంకుని బేస్ చేసుకుంటూ ఒక కాలేజ్ స్కిప్ అవుతూ లాస్ట్ మీరు అట్లీస్ట్ ఒక కాలేజ్లోనే సెలెక్ట్ అవుతారు. సో కాలేజెస్ పెట్టేటప్పుడు అట్లీస్ట్ సెకండ్ కౌన్సిలింగ్లోనే ఎవరికైతే సీట్ అలాట్మెంట్ అవ్వలేదో అట్లీస్ట్ వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్లో అన్న ఇప్పుడు ఫస్ట్ పెట్టిన ఆప్షన్స్ని కొన్ని స్కిప్ చేసుకొని తర్వాత ఎక్స్ట్రాగా ఒక 10 to 15 కాలేజ్ అయితే వచ్చే కాలేజ్ అయితే కంపల్సరీగా పెట్టుకోండి. తర్వాత ఏంటంటే చాలామంది ఫస్ట్ కౌన్సిలింగ్లో నాకు నచ్చిన కాలేజ్ ఇట్లా రాలేదని చెప్పేసి నేను సెకండ్ కౌన్సిలింగ్ వెళ్తా అంటారు. వెళ్ళొచ్చు, కానీ ఏంటంటే మీకు సెకండ్ కౌన్సిలింగ్లో ఏదైనా సీట్ అలాట్మెంట్ అవ్వకపోయినా, లేదా అంటే మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజ్ కంటే సెకండ్ కౌన్సిలింగ్లో ఇంకా దానికంటే నచ్చని కాలేజ్ వచ్చినా కానీ మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లో పెట్టుకున్న కాలేజ్లో జాయిన్ అవ్వడానికి అయితే కుదరదు. మీరు ఎప్పుడైతే సెకండ్ కౌన్సిలింగ్లో ఆప్షన్స్లోకి వెళ్తారో ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన మీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో మీకు ఏ కాలేజ్ వచ్చినా కానీ ఫస్ట్ కౌన్సిలింగ్లోనే జాయిన్ అయిపోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఫస్ట్ కౌన్సిలింగ్లోనే మీకు నచ్చిన కాలేజ్ రాలేదంటే సెకండ్ కౌన్సిలింగ్లో అసలు వచ్చే ఛాన్స్ అనేది ఉండదు. సో ఫస్ట్ కౌన్సిలింగ్లో ఏ కాలేజ్ అయితే మీకు వచ్చిందో ఆ కాలేజ్లో అయితే జాయిన్ అయిపోండి. మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ కోసం అయితే ప్రయత్నించొద్దు. మీరు సెకండ్ కౌన్సిలింగ్కి నాకు ఇంకా బెటర్ కాలేజ్ వస్తుందని చెప్పి మీరు వెళ్తే మాత్రం ఈ ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ అనేది అయితే క్యాన్సిల్ అయిపోతుంది. ఒకవేళ మీకు సెకండ్ కౌన్సిలింగ్లో కూడా సీట్ రాలేదనుకోండి, అప్పుడు ఫస్ట్ది పోతుంది, సెకండ్ దాంట్లో కూడా ఆప్షన్ అయితే లేదు కాబట్టి మీరు వేస్ట్ అయిపోతుంది మీకు. సో ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన వాళ్ళు ఫస్ట్ కౌన్సిలింగ్లో జాయిన్ అయిపోండి. మీకు నచ్చకపోయినా ఆ కాలేజ్ అయితే జాయిన్ అయిపోండి. ఎవరికైతే సీట్ అలాట్ అవ్వలేదో వాళ్ళు నెక్స్ట్ అయినా కానీ ఈ 20 daysలో అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి మొత్తం ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ కూడా ఫీ పేమెంటు, డాక్యుమెంట్స్ అప్లోడ్ అదేమీ కూడా ప్రాసెస్ అనేది ఉండదు. డైరెక్ట్ మీకు వెబ్ ఆప్షన్స్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఫస్టే ఫీజు కట్టేసి తర్వాత డాక్యుమెంట్స్ అనేది కూడా వెరిఫికేషన్ అయిపోయింది కాబట్టి సెకండ్ టైం కూడా అవసరం లేదు. సెకండ్ టైం ఓన్లీ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని సీట్ అలాట్మెంట్స్ అయితే జాయిన్ అయిపోతారు. సో సెకండ్ కౌన్సిలింగ్లో అయినా మీరు ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళు అట్లీస్ట్ 15 to 20 కాలేజెస్ పెట్టుకోండి.
ఫస్ట్ కౌన్సిలింగ్లో పెట్టుకున్న ఆప్షన్స్ని కొన్ని అయితే స్కిప్ చేయండి. ఎందుకంటే మీకు ఆ కాలేజెస్ ఫస్టే రానప్పుడు సెకండ్ వస్తుందని చెప్పలేము. మేబీ లక్ బట్టి ఉండొచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఫస్ట్ దానికే సీట్స్ అనేది అయితే ఫుల్ అయిపోతాయి. సో మీకు ఏదైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిందో ఆ కాలేజ్లో అయితే జాయిన్ అయిపోండి. సో ఆల్ ది బెస్ట్ గైస్. థ్యాంక్ యూ.